వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాస్ డియర్ స్టూడెంట్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీకు సెమిస్టర్ 4 సిఎస్ఎస్లో మీకు ఉన్నటువంటి 4th పార్ట్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని మీకు ఇవ్వడం జరిగింది. ప్రీ రీడింగ్ యాక్టివిటీ చూడండి. The following are 4 polite words, phrases that people use in a day-to-day life. అంటే మామూలుగా 4 పొలైట్ వర్డ్స్ ఇచ్చారు. మనం రోజు నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి పొలైట్ వర్డ్స్. దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంప్లికేషన్ ఇన్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ యాజ్ దే ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ గేదర్ రెస్పెక్ట్. అంటే మనం వీటిని కమ్యూనికేషన్లో మనం యూజ్ చేయడం వల్ల మన యొక్క రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉంది, మన యొక్క ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటి వల్ల మనం రెస్పెక్ట్ అనే దాన్ని గ్యాదర్ చేస్తూ ఉంటాం. మ్యాచ్ ద ఎక్స్ప్రెషన్స్ అగైన్స్ట్ దేర్ యూసేజ్ అని చెప్పి ఇచ్చాడు. ఏంటి ఆ పొలైట్ వర్డ్స్ అనేది చూద్దాం. ఇక్కడ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ వెన్ టు యూజ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఎక్స్క్యూజ్ మీ అని ఇచ్చాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఏబిసిడి అని ఇచ్చారు. ఎవరినైనా డిస్టర్బ్ చేస్తున్నాం అనుకోండి, డి టు డిస్టర్బ్ అదర్స్ అని చెప్పి మనం ఇక్కడ డీని ఆప్షన్గా ఉంచవచ్చు. అలాగే సెకండ్ వన్ చూడండి, ప్లీజ్ అని ఎప్పుడు చెప్తాం మనం ఎప్పుడైనా రిక్వెస్ట్ చేయాలి అనుకుంటే మనం ప్లీజ్ అని చెప్తాం. అలాగే థ్యాంక్ యూ అని ఎప్పుడు చెప్తామంటే చూడండి, టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ అని చెప్తూ ఉంటాం. సారీ ఎప్పుడు చెప్తాం, టు యాక్సెప్ట్ మిస్టేక్, ఏదైనా తప్పు జరిగినప్పుడు అనుకోకుండా దానికి మనం సారీ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం కమ్యూనికేషన్లో డే టు డే లైఫ్లో వీటిని తరచుగా వాడేటటువంటివి ఇవి. థింక్ బిఫోర్ యూ రీడ్, చదివే ముందు ఆలోచించమంటున్నాడు. ఏం ఆలోచించాలో చూద్దాం. హ్యావ్ యూ ఎవర్ బార్గైన్డ్ ఆర్ ఆర్గ్యూడ్ వైల్ పర్చేసింగ్ గూడ్స్ ఎట్ ఏ షాప్. మీరు ఎప్పుడైనా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడైనా గూడ్స్ ఏదైనా వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ వాళ్ళతో మీకు ఎప్పుడైనా వాదన అనేది జరిగిందా? హౌ డిడ్ యూ డూ దట్, ఏ విధంగా మీరు చేశారు? పొలైట్లీ ఆర్ హార్ష్లీ, ఆ వాదన చేసేటప్పుడు పొలైట్గా చేశారా లేకపోతే హార్ష్గా చేశారా? డిడ్ నోటీస్ హౌ యూ ద సెల్లర్ అరైవ్డ్ ఎట్ ఏ గుడ్ ప్రైస్. How did he respond for the price? You asked for, was he polite or harsh? మీకు ఏదైనా మన ప్రైస్ కానీ ఇలాంటివి అడుగుతూ ఉంటాం. ఇస్తే మనకి షాప్లో ఉండేటటువంటి షాప్ కీపరు ఏ విధంగా సమాధానం చెప్తాడు? పొలైట్గా సమాధానం చెప్తారా లేకపోతే హార్ష్గా సమాధానం చెప్తారా? మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా అని చెప్పి అడుగుతున్నాడు. డిడ్ యూ నోటీస్ అండ్ నీడ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఇన్ కన్విన్సింగ్ ద సెల్లర్ or any emotions to be expressed if he did not accept. మనకి మామూలుగా సెల్లర్కి ఎంతసేపు కొనుక్కునేటటువంటి వ్యక్తికి క్వాలిటీ కావాలి, అయినా సరైనటువంటి వస్తువు కావాలి, జెన్యూన్ వస్తువు కావాలి అనుకుంటూ ఉంటారు. దాని దగ్గర ఉన్న గోడ్స్ సరిగ్గా లేనప్పుడు ఆ షాప్ కీపర్ ఏం చేయాలంటే కన్విన్సింగ్ మేనర్లో అక్కడ వచ్చినటువంటి కస్టమర్ని సంతృప్తిపరిచే విధంగా మనకి అతను చెప్పేటటువంటి సమాధానం అనేది ఉండాలి. రీడ్ ద పోయం విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ డే టు డే లైఫ్, వెదర్ ఇట్ ఈస్ మార్కెటింగ్ ఆర్ మేకింగ్ ఫ్రెండ్షిప్. మీరు చూస్తే ఇక్కడ ఒక పోయం అనేది ఇచ్చారు. దాంట్లో ఎమోషన్స్ యొక్క ఇంపార్టెన్స్, అంటే ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు అని అంటాం. ఎందుకంటే వాటిని ప్రదర్శించేటప్పుడు మనం తెలివితేటలతో ప్రదర్శించవలసినటువంటి అవసరం ఉంది. సమయానుసారంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి మన యొక్క భావోద్వేగాలని మనం వ్యక్తపరుస్తూ ఉండడం అనేది చాలా ముఖ్యం. దాన్ని మార్కెటింగ్లో కావచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ చేయడంలో కావచ్చు, ఆ విధంగా మనం భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా అవసరం. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్స్. ఇంకా దీంట్లో భాగంగా సోప్ అనేటటువంటి ఒక పోయంని ఇచ్చారు. సమ్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ మేనర్స్, దిస్ ఐ ఆమ్ ఆల్వేస్ అబ్జర్వింగ్. ఫర్ ఎగ్జాంపుల్, అదర్ డే ఐ ఫైండ్ ఐ ఆమ్ నీడింగ్ సోప్ ఫర్ ఆర్డినరీ వాషింగ్ పర్పస్. కొంతమంది
అస్సలు మేనర్స్ని కలిగి ఉండరు. అంటే ఎదుటి వాళ్ళకి ఎంత సభ్యతతో మాట్లాడాలి అనేటటువంటిది వాళ్ళకి అసలు తెలియదు. చాలామందిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆయనే స్వయంగా రచయిత గారు ఒక ఆర్డినరీ వాషింగ్ కోసం ఒక సోప్ను కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆయన బాగా గమనించడం అనేది జరిగిందట. సో ఐ ఆమ్ గోయింగ్ టు వన్ స్మాల్ షాప్ నియర్ ఇన్ మై లేన్ అండ్ ఐ ఆమ్ ఆస్కింగ్ ఫర్ వెల్ నోన్ బ్రాండ్ సోప్. అక్కడ అదే వీధిలో ఉండేటటువంటి ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క సోప్ కావాలి, బ్రాండెడ్ సోప్ అని అడిగారట. దట్ షాప్ మ్యాన్ హీఈస్ గివింగ్ మీ సోప్ బట్ ఐ ఆమ్ ఫైండింగ్ ఇట్ టు బి డిఫెక్టివ్ వర్జన్. షాప్ మ్యాన్ అయితే ఈయన అడగగానే సోప్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ అక్కడ ఈయన అడిగినటువంటి బ్రాండ్ సోప్ అయితే అది కాదు, దాంట్లో కొంచెం డిఫెక్ట్ ఉంది. అంటే డూప్లికేట్వి అమ్మడం అనేది మనకి వ్యాపారంలో మామూలుగా జరిగేటటువంటిది. అంటే డూప్లికేట్ సోపు ఇవ్వబోయారట రచయితగా. సో ఐ ఆమ్ సేయింగ్ వెరీ పొలైట్లీ దో ఇన్ హిందీ ఐ ఆమ్ సేయింగ్ ఇట్ అండ్ మై హిందీ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ మై ఇంగ్లీష్. హిందీలో చెప్పడానికి రచయిత గారు ప్రయత్నిస్తున్నారు. పాపం ఈయన యొక్క హిందీ అయితే ఇంగ్లీష్ అంతా ఇదిగా అంటే అంత ఫ్లూయెంట్గా ఉండకపోవడం, అది హిందీ అనేది కొంచెం ఈయన మాట్లాడేటటువంటి వర్షన్ షాప్ కీపర్కి అర్థం కాకపోవడము అనేది కొంచెం డిఫెక్టివ్గా ఉందట. ప్లీజ్ టు ఎక్స్క్యూజ్ మీ బట్ దిస్ ఈజ్ ఎ డిఫెక్టివ్ వర్జన్ ఆఫ్ బ్రాండెడ్ సోప్. నాకు క్షమించండి, ఎందుకంటే దయించి క్షమించండి, ఈ సోప్ అనేది జెన్యూన్ సోప్ కాదు, సరైనటువంటి బ్రాండ్, ఇది నకిలీ సోపు, డిఫెక్టివ్ వర్జన్, ఒరిజినల్ సోప్కి డిఫెక్టివ్ సోప్ అని చెప్పడం జరిగిందట. That shop man is saying, and very rudely he is saying it, that is wrong with soap. Still I am keeping my temper and repeating very smilingly, please do note this defect in a soap. And still he is denying the truth. అంతే షాప్ మ్యాన్ ఏమంటున్నారంటే రూడ్గా చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఏముంది, ఏం రాంగ్గా ఉంది, సోప్లో రాంగ్గా ఏం కనిపిస్తుంది మీకు అని అడిగారట. ఆయన అలా ఎంతో హార్ష్గా అడిగినప్పటికీ కూడా వెంటనే మన యొక్క రచయిత గారు అయితే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ తను సేమ్గా చిన్న స్మైల్ తోటి తను ఈ సోపుకి ఇక్కడ పలానాది డిఫెక్ట్గా ఉంది, దీన్ని బట్టి ఇది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని చెప్పొచ్చు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు రచయిత గారు. అయితే ఇక్కడ మాత్రం దాన్ని షాప్ కీపరు తిరస్కరించారట. ఆ నిజాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఆయన. So I am getting very angry that time and with loud voice I am saying, you are blind or what? Now he is shouting, are you calling me blind or what? Some outside and I will show you. Then I am shouting what you will show me, which I have got already. ఇట్స్ ఎ వల్గర్ థింగ్ టు సే బట్ ఐ ఆమ్ సేయింగ్ ఇట్. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈయన చాలా కోపంగా ఈయన ఒక్కసారిగా ఎప్పుడైతే ఒప్పుకోలేదో ఈయనకు కూడా కోపం వచ్చింది. అంత శాంతంగా ఉన్నటువంటి రచయిత గారు కూడా లౌడ్ వాయిస్తో ఈయన కూడా అంటున్నారు, మీకు ఏమైనా బ్లైండా, మీరు మీకేమైనా కనిపించదా ఏంటి? నా ఈసారి ఇతను ఆ వాక్యం అనగానే కనిపించదా అనేసరికి ఇంకో కోపం వచ్చేసింది. గట్టిగా అరిచేస్తున్నాడు షాప్ కీపరు. ఏంటి నన్ను మీరు కనిపించదా ఏంటి అని అడుగుతారా అని చెప్పి, రండి బయటికి రండి మీకు చూపిస్తాను అని చెప్పి బాగా గట్టిగా అరుస్తూ చేస్తున్నాడు. ఈ లోపుగా రచయిత గారికి కూడా కోపం వచ్చింది. ఈయన కూడా అరుస్తున్నారు. ఏం చూపిస్తారు మీరు? నేను ఆల్రెడీ దీన్ని చూశాను, ఇందులో తప్పు ఉందని చెప్పి, నేను చెప్తున్నది వినకుండా ఈ విధంగా బయట వాళ్ళందరినీ పిలవడం అనేది ఒక వల్గర్ థింగ్ అని చెప్పి ఆయన అంటున్నారన్నమాట. నౌ స్మాల్ క్రౌడ్ ఈజ్ కలెక్టింగ్ అండ్ షాప్ మ్యాన్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ మీ అండ్ ఐ ఆమ్ నాట్ కేరింగ్ సో మచ్ ఫర్ స్మాల్ డిఫెక్ట్స్ ఇన్ వెల్ నోన్ బ్రాండ్ సోప్. ఇక్కడ స్మాల్ క్రౌడ్ అనేది కలెక్ట్ చేశాడు. షాప్ కీపర్ అందరినీ పిలిచి రండి అని చెప్పి. ఇప్పుడు ఏమైందంటే షాప్ కీపర్ గారికి బాగా సపోర్ట్ అనేది ఎక్కువైపోయింది. ఇక్కడ చూస్తే రచయిత గారు ఒక్కరే ఉండిపోవడం అనేది జరిగింది. అక్కడ సమయానుసారంగా సమయస్ఫూర్తితోటి ఈయన డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రచయిత గారికి వచ్చింది. కానీ ఒక చిన్న డిఫెక్టే కదా, మనమే సరిపెట్టేసుకుందాంలే అని చెప్పి రచయిత గారు ఒక డిసైడ్మెంట్కి వచ్చారు. సో ఐ ఆమ్ సేయింగ్
ఆల్ రైట్ ఓకే, దిస్ టైమ్ ఐ విల్ టేక్ బట్ నాట్ నెక్స్ట్ టైం. ఇక్కడ అనవసరంగా గొడవ పెట్టుకుంటే ఒక పెద్ద ఇష్యూ అవుతుంది తప్ప వెనక్కి వచ్చేది ఏముండదని చెప్పి ఆలోచించుకొని ఏమని చెప్తున్నారంటే రచిత గారు, ఓకే ఆల్ రైట్ ఈసారికైతే నేను తీసుకుంటాను, నెక్స్ట్ టైం ఇలాంటి డూప్లికేట్ సోప్ ఇస్తే నేను తీసుకోనని చెప్పి అక్కడికి తనే కాంప్రమైజ్కి వచ్చి రచయిత గారు ఆ షాప్ కీపర్ దగ్గర నుంచి అక్కడ ఉండేటటువంటి సోప్ని తీసుకుని రావడం అనేది జరిగింది. అప్లయింగ్ ద స్టోరీ, ద పోయం సోప్ ఈజ్ రిటన్ బై నిజాం ఎజ్కేల్, an Indian Jewish poet. He presented basic principles of life through this poem. అంటే మనకి ప్రతి వ్యక్తికి కూడా బేసిక్గా కొన్ని ప్రిన్సిపాల్ అనేది ఉండడం అనేది చాలా ముఖ్యం. మనకి అలా ఉంటేనే మన యొక్క జీవితం అనేది బాగుంటుంది. ఈ పోయం ద్వారా నిజాం ఎజ్కేల్ అనేటటువంటి పోయిట్, ఇండియన్ జూయిష్ పోయిట్ అనేటువంటి ఈయన ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి చెప్పారు. ఇట్ ఈజ్ అబౌట్ ఏ కస్టమర్ హూ మేడ్ ఏ మెస్ ఆఫ్ సింపుల్ పర్చేజ్ ఆఫ్ ఏ సోప్ బిగ్ ఇష్యూ బై హిజ్ ఇంపాలెన్స్డ్ ఎమోషన్స్. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ తన కస్టమర్ చెప్పినటువంటిది వినకుండా షాప్ కీపరు చాలా ఇంబ్యాలెన్స్గా బిహేవ్ చేసి ఒక చిన్న సోప్ కోసం ఒక పెద్ద ఇష్యూని చేయడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో టెల్స్ about a shopman who failed to sell the soap with its defect but made a lot of controversy foolishly. ఓ చిన్న డిఫెక్టే కదా ఉంది, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి సర్ది చెప్పడం మానేసి అర్థంతో వాదోపవాదాలు పెట్టుకుని చాలా మూర్ఖంగా ప్రవర్తించాడు. he had the shopman been emotionally intelligent and balanced, he would not have gathered the public around the shop and spoiled his goodwill. నిజంగా ఎమోషనల్గా తను కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు అనుకోండి షాప్ కీపరు, ఈ విధంగా పబ్లిక్ అందరినీ పిలిచి తన యొక్క గుడ్ విల్ని పోగొట్టుకోకుండా ఉండేవాడు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, అందరికీ అనుమానం వస్తుంది, ఇతను జెన్యూన్ కాకుండా డూప్లికేట్ అమ్ముతున్నాడు అని ఒకటి, ఈ షాప్ కీపరు అనవసరంగా అందరితోటి కస్టమర్స్ తోటి గొడవ పెట్టుకుంటాడు అనేది రెండవది జరుగుతుంది. అందుకని ఇతని యొక్క గుడ్ విల్ కూడా పోతుంది. However, the customer proved this. The incident between the two people shows the importance of emotional intelligence in business as well as day-to-day communication. ఇక్కడ ఈ సంఘటన మీరు చూశారు కదా, ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఏం తెలియచేస్తుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ డే-టు-డే కమ్యూనికేషన్. మనకి ప్రతిరోజు నిత్య జీవితంలో అలాగే బిజినెస్ లైఫ్లో కూడా మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ సంఘటన వల్ల మనకి తెలుస్తుంది. బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఓర్పు లేకపోతే వాళ్ళు బిజినెస్ చేయలేరు, అలాగే వాళ్ళ యొక్క గూడ్స్ని జాగ్రత్తగా అమ్ముకునేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయాలి. నెక్స్ట్ చూడండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టీచెస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. The poem teaches principles of life, adaptability through the proper utilization of intelligence in our day-to life. ఏం చెప్తుందంటే ఈ పోయము మనకి డే లైఫ్లో మనకు ఉండేటటువంటి ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే మనకి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి మీ యొక్క ఇంటెలిజెన్స్ని, మన యొక్క నిత్య జీవితంలో మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి ఇంటెలిజెన్స్ని. పీపుల్ గెట్ హర్ట్ ఎమోషనల్లీ వెన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్. ఎప్పుడు ఎమోషనల్గా ఉంటారు, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఎమోషనల్గా హర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ద పోయం ఓపెన్స్ విత్ ఏ డిస్కషన్ బిట్వీన్ ఏ షాప్ కీపర్ అండ్ ఏ పోయిట్. ఈ పోయం ఎలా స్టార్ట్ అయింది, షాప్ కీపర్కి పోయిట్కి మధ్యన జరిగినటువంటి డిస్కషన్తో స్టార్ట్ అయింది. ద పోయిట్ వాంట్స్ టు బై ఏ బ్రాండెడ్ సోప్. ఒక బ్రాండెడ్ సోప్ను కొనాలనుకుంటున్నారు. షాప్ కీపర్ గివ్స్ ఆర్డినరీ సోప్ సేయింగ్ ఇట్స్ ఏ బ్రాండెడ్ వన్ అండ్ దిస్ హ్యాజ్ రేజ్డ్ హిమ్ ఎమోషనల్లీ. ఇంటికి ఎందుకు కోపం వచ్చింది రచయిత గారికి, షాప్ కీపర్ అయితే ఒక ఆర్డినరీ సోప్ని తెచ్చి ఇదే బ్రాండెడ్ సోపు అని చెప్పి వాదిస్తున్నారు, దానికి కోపం తెప్పించడం అనేది జరిగింది మన పోయిట్కి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫేసెస్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ లైఫ్. ఎలా జరుగుతుందండి, మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరుగుతుంది. ద పోయిట్ ఎక్స్పెక్టెడ్ బ్రాండెడ్ సోప్ బట్ హీ వాజ్ గివెన్ నాన్ బ్రాండెడ్ వన్.
బ్రాండెడ్ సోప్ కావాలని ఎక్స్పెక్ట్ చేశారు పోయేటు, కానీ ఇక్కడ చూస్తే నాన్ బ్రాండెడ్ సోప్ అనేది ఇవ్వడం జరిగింది. లైఫ్ టేక్స్ త్రూ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ డిసప్పాయింటింగ్ మూమెంట్స్, బట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఫేస్ దెమ్ ఎఫెక్టివ్లీ. చూడండి, జీవితంలో అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినవి జరగకపోవచ్చు, అంటే ఎక్స్పెక్ట్ చేసినవి జరగకపోవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ కూడా జరగచ్చు అని చెప్పి కొన్నిటి వల్ల మనకి డిసప్పాయింట్మెంట్ అనేది, నిరుత్సాహం అనేది రావచ్చు. కానీ జీవితంలో మన యొక్క తెలివితేటలతోటి ప్రతిదాన్ని కూడా చాలా ఎఫెక్టివ్గా మనం ఫేస్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెర్చెస్ ఫర్ సొల్యూషన్ దాన్ ప్రాబ్లమ్. ఎప్పుడైనా మనకి భావోద్వేగాలను మనం తెలివితేటలతో అర్థం చేయగలిగితే కనుక మనకి ఎప్పుడూ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం అనేది కనిపించకూడదు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా చేయాలి అని చెప్పి ఇమీడియట్గా మనకి థాట్ అనేది రావాలి. ద పోయిట్ అలౌడ్ ద షాప్ కీపర్ ద ఛాన్స్ టు అడ్మిట్ దట్ హీ వాజ్ సెల్లింగ్ ఏ నాన్ జెన్యూన్ షాప్. పోయిట్ ఏమని చెప్పాడు, షాప్ కీపర్ని ఒక ఛాన్స్ ఇచ్చాడు, మీరు నాన్ జెన్యూన్ సోప్ అమ్ముతున్నారండి అని చెప్పి. ద పోయిట్ సాట్ రెమెడీ త్రూ ద ఇంపెకబుల్ మేనర్, యాజ్ హీ డిడెంట్ లూజ్ హిజ్ టెంపర్ ఎట్ ఫస్ట్ అండ్ ఓన్లీ రిపీటెడ్ హిమ్సెల్ఫ్ స్మైలింగ్లీ. హౌఎవర్ he lost his temper and the shopkeeper didn't reveal the truth. ముందు చాలా కన్విన్సింగ్ మేనర్లో ఒకసారి 2 సార్లు 3 సార్లు అలా చెప్పారు, మీరు అమ్మేది నాన్ బ్రాండెడ్ సోప్ అండి, దీనికి ఇక్కడ ఇటువంటి ఇది ఇలా చూస్తే తెలుస్తుంది నాన్ బ్రాండెడ్ అని చెప్పి చాలా స్మైలింగ్గా చెప్పాలని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తను చెప్పినటువంటి నిజాన్ని షాప్ కీపర్ ఒప్పుకోవట్లేదో ఈయనకి కూడా కొంచెం టెంపర్ లూజ్ అవ్వడం అనేది జరిగింది. ఎమోషన్స్ నీడ్ టు బీ గైడెడ్ బై ఇంటెలిజెన్స్. అయితే మనకి మన తెలివితేటలతో వాటికి ఎమోషన్స్ అన్నిటినీ మనం గైడెన్స్ ఇచ్చుకోవాలి. అంటే మనకి ఎక్కడ ఎలా అయితే మన యొక్క భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి అనేది నేర్చుకోవడం అనేది ఒక గొప్ప స్కిల్. ద పోయిట్ నాట్ ఓన్లీ రియలైజ్డ్ హిజ్ ఓన్ అఫెన్సివ్ వర్డ్స్ బట్ ఆల్సో కన్ఫెస్డ్ దట్ హి సెడ్ దెమ్. అయితే ఇక్కడ పోయిట్ ఏం చేశాడు, అన్నటువంటి అఫెన్సివ్ వర్డ్స్ ఇవన్నీ కూడా తనకి ఏం రియలైజ్ అయినాయి ఇవన్నీ కూడా. అయితే అక్కడ జరిగినటువంటి మోసాన్ని అతను చెప్పాడు. ఆఫ్టర్ రియలైజింగ్ దట్ హిజ్ వర్డ్స్ గేదర్ ఏ క్రౌడ్ అండ్ ద షాప్ కీపర్ వాజ్ మచ్ బిగ్గర్ దాన్ హీ వాజ్, హీ లెఫ్ట్ హిజ్ ఎమోషనల్ ఇంపల్స్ అండ్ స్టార్టెడ్ యూజింగ్ హిజ్ బ్రెయిన్. ఎప్పుడైతే షాప్ కీపర్ తను చెప్పినటువంటి నిజాన్ని ఒప్పుకోవట్లేదో అప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఈ షాప్ కీపరు ఓ క్రౌడ్ని అంతటిని పోగు చేస్తూ ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే చాలా తెలివిగా తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా బ్రెయిన్ని ఉపయోగించి అదుపు చేయడానికి ప్రయత్నించేశాడు, తన యొక్క బ్రెయిన్ని యూజ్ చేశాడు. అప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ కీ ఫర్ కస్టమర్ ఎంగేజ్మెంట్. కస్టమర్ని ఎంగేజ్ చేయాలి, ఒక కస్టమర్ని వస్తువు కొనిపించాలి అతని చేత, అయితే అతనికి గుడ్ విల్తో ఉండేలాగా ఉండాలి. నెగోషియేషన్స్ రిక్వైర్ మోర్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. మనకి రాయబారాలు జరుగుతూ ఉంటాయి, వాటికి అయితే మాత్రం చాలా ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది కావాలి. ద పోయిట్స్ ఫైనల్ వర్డ్స్ సర్వ్ యాజ్ ఎ వార్నింగ్ అండ్ రివీల్ దట్ హీ వాజ్ అన్ప్రిపేర్డ్ ఫర్ ద షాప్ కీపర్స్ యాటిట్యూడ్, బట్ ఫార్ నెక్స్ట్ టైమ్ he would be ready not to accept a poor commodity for the real thing. అయితే ఇండైరెక్ట్గా ఇక్కడ షాప్ కీపర్కి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారు, ఈసారికి మాత్రమే నేను ఈ సోప్ని అన్బ్రాండెడ్ సోప్ని తీసుకెళ్తాను, నెక్స్ట్ టైము మీరు ఇలాంటి వస్తువుని అమ్మితే నేను ఇలాంటి ఒక వస్తువుని నేను ఆమోదించను అని చెప్పి తను గట్టిగా తన యొక్క వైఖరిని షాప్ కీపర్కి చెప్పడం అనేది జరిగింది. ఆర్గ్యుమెంట్స్ నెవర్ కన్విన్స్ పీపుల్ ఆర్ ఫోర్స్. మరి మనం వాదోపవాదాలు చేయడం వల్ల మనం ఎప్పుడు కూడా ప్రజలని కన్విన్స్ చేయలేము, వాళ్ళకి నమ్మకం కలిగేలా చేయలేము. ద షాప్ కీపర్ స్టార్టెడ్ టు ఆర్గ్యూ విత్ ద పాయింట్ బై సేయింగ్ దట్ హీ మస్ట్ హ్యావ్ బాట్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ గివెన్. షాప్ కీపర్ ఏం ఆర్గ్యూ చేస్తున్నాడు పాయింట్కి, నేను ఏది ఇస్తే అది కొని పట్టుకుని వెళ్ళండి అని చెప్తున్నాడు, నేను ఇచ్చిందే మీకు ఇది, మీరు అడిగింది కాదు పట్టుకెళ్ళలేదని చెప్పి. ద పాయింట్ రిటైన్డ్ హిజ్ ఇంటిగ్రిటీ అండ్ హిజ్ ప్రిన్సిపల్స్.
He was not in a position to argue his point at this stage and would not allow himself to be compromised next time. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన యొక్క ప్రిన్సిపల్స్కి ఎదురుగా పాపం బ్రాండెడ్ సోపే తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ అక్కడ ఉండేటటువంటి పొజిషన్ చూసి ఆయన ఆర్గ్యుమెంట్ని చేయాలి, వాదన పెట్టుకోవాలని చెప్పి అనుకోలేదు. ఇక్కడ కాంప్రమైజ్ అయ్యాడు, కానీ బయట నెక్స్ట్ టైం నేను ఇలాంటి సోపుని తీసుకెళ్ళని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అనేది జరిగింది. ఎమోషన్స్ విల్ క్రియేట్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇమేజ్. అనేక భావోద్వేగాల వల్ల మనం పాజిటివా నెగిటివా అనేది మనకి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడం అవుతుంది. ఫైట్ వాజ్ అన్ ఇంటెలెక్చువల్ అండ్ అటెంప్టెడ్ టు ఆర్గ్యూ ఇంటెలిజెంట్లీ బట్ ఓన్లీ టు గెట్ రిజెక్షన్ ఫ్రమ్ షాప్ కీపర్. అయితే పోయిట్ కూడా తను ఉన్నటువంటి తెలివితేటలతో చాలా ఇదిగా ఆర్గ్యూ చేయొచ్చు తన యొక్క తెలివితేటలను ఉపయోగించి, కానీ షాప్ కీపర్ దగ్గర నుంచి రిజెక్షనే వస్తుంది అనేది, షాప్ కీపర్ నెగిటివ్గానే థింక్ చేస్తాడు తప్ప పాజిటివ్గా మారడు అని చెప్పి అర్థమైంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్స్ పాజిటివ్ లాంగ్వేజ్. ఎంతసేపు కూడా ఎమోషనల్ ఇంటెలిజెంట్గా ఉండాలి అనుకుంటే కనుక మనం మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ ఎంతసేపు ఎలా ఉండాలట, పాజిటివ్ లాంగ్వేజ్ని మాట్లాడాలి. షాప్ కీపర్ యూజ్డ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ విచ్ రిఫ్లెక్ట్స్ ద పర్సనాలిటీ ఆఫ్ ద షాప్ కీపర్. చూడండి, షాప్ కీపర్ ఉపయోగించినటువంటి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, అసభ్యకరమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అతని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని, షాప్ కీపర్ యొక్క నెగిటివ్ లాంగ్వేజ్ని, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ నెగిటివ్ ఇంపాక్ట్ని, నెగిటివ్ లాంగ్వేజ్ని తెలియజేస్తూ ఉంది. ఫైట్ వాజ్ ఇంటెంటెడ్ టు రిప్లై షాప్ కీపర్ బట్ షాప్ కీపర్ వాజ్ రూడ్లీ ఇన్ హిజ్ బిహేవియర్. షాప్ కీపర్కి రిప్లై ఫైట్ చాలా ఇదిగా ఉన్నాడు, తను షాప్ కీపర్కి రిప్లై ఇవ్వాలని, కానీ అక్కడ ఉండేటటువంటి షాప్ కీపర్ యొక్క రూడ్ బిహేవియర్ని చూసి ఆయన ఆగిపోయారు. ఎమోషనల్ ఇంబాలెన్స్ ఈజ్ అబ్నార్మల్ ఫర్ కార్టియస్ లైఫ్. మర్యాదగా ఉండాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది అబ్నార్మల్ అని చెప్పి అంటున్నారు. డ్యూరింగ్ ద ఆర్గ్యుమెంట్ పబ్లిక్ గేదర్డ్ ఓవర్ అండ్ స్టార్టెడ్ టు ఎంజాయ్ ద కాంట్రవర్సీ. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కాంట్రవర్సీ దెబ్బలాడుకుంటున్నారో మిగతా వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేస్తూ ఉండడానికి క్రౌడ్ అనేది గ్యాదర్ అయ్యారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విత్డ్రాస్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్. షాప్ కీపర్ ట్రైడ్ టు ఫోర్స్ ద డెసిషన్ ఆన్ పోయిట్స్ అండ్ కంపెల్డ్ దెమ్ టు పర్సువేడ్ దెమ్ టు టేక్ వన్ బ్రాండెడ్ సోప్. ఇక్కడ ఏం చెప్తున్నాడో, నాన్ బ్రాండెడ్ సోప్ని తను షాప్ కీపర్ కస్టమర్కి పోయిట్కి అంటగట్టిద్దాం అని చెప్పి అనుకుంటున్నాడు. The poet accepted the decision unwillingly as he preferred remedy than rivalry. ఎందుకు పోయిట్ ఆ విధంగా యాక్సెప్ట్ చేశారు అంటే, ఇక్కడ డిస్కషన్ అయినప్పటికి కూడా చాలా అన్విల్లింగ్గానే, ఆయనకి ఇష్టం లేదు ఈ యొక్క అన్బ్రాండెడ్ స్టోమ్ తీసుకోండి, కానీ రెమెడీ ఏంటి, ఇంకా గొడవ పెట్టుకోవడం కంటే కూడా తన సోపుని కామ్గా ఈసారికి తీసుకెళ్ళిపోవడమే మంచిదని చెప్పి ఆయన తెలివితేటలతో ఆలోచించారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్స్ ద సిచ్యువేషన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డిమాండ్స్ అడాప్టింగ్ థింగ్స్. షాప్ కీపర్ వాజ్ పవర్ఫుల్ ఎట్ హిస్ షాప్ వేర్ యాజ్ ద పోయిట్ వాజ్ వీక్. ఎందుకని మన యొక్క స్థానం అనేది మనకు బలం అని చెప్తా అంటారు. మనకు షాప్ కీపర్ యొక్క షాప్ అతని యొక్క సొంత షాపు, అతని యొక్క ప్లేస్లో ఉన్నారు. అదే మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మన ఇల్లు అనేది మనకి బలంగా కనబడుతూ ఉంటుంది. కానీ షాప్ కీపర్ దగ్గరికి పోయిట్ వెళ్ళారు కాబట్టి ఇక్కడ పోయిట్ ఎదుటి వాళ్ళ ప్లేస్కి వెళ్ళారు, అందుకని ఇతను అక్కడ పోయిట్ అనేది బలహీనంగా కనిపించారు. సో ద పోయిట్ వాజ్ అనేబుల్ టు స్టాండ్ బిఫోర్ ద షాప్ కీపర్ అండ్ క్లవర్లీ విత్డ్రాస్ హిజ్ ఆర్గ్యుమెంట్. వెంటనే అక్కడ నిలబడడం, అతనితో వాదించడం ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అని అనుకుని చాలా తెలివిగా అక్కడి నుంచి తను విత్డ్రా అయిపోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్.